ఒకవేళ నిజంగా పాకిస్తాన్ పీపుల్ మొత్తానికి కూడా హిందూస్ మీద అంత హేట్రెడ్ ఉంటే పాకిస్తాన్లో కూడా కొంతమంది హిందూస్ ఉన్నారు కదా, నాన్ ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారు? ప్రతి మంత్ కనీసం 2-3 అమ్మాయిలు ఎవరైతే హిందూ ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని బలవంతంగా భారత జవాన్లు అక్కడ చాలా దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు. కశ్మీరీ యువతుల పైన రేప్స్ చేశారు, హైలీ మ్యాసకర్ చేశారు. ఒక అబద్ధాన్ని మీరు పదే చెప్తే జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి యూత్ ఆర్ జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి లోకల్స్ పాకిస్తాన్ వైపు అంత అట్రాక్ట్ అవ్వడానికి, టెర్రరిజం వైపు అంత అట్రాక్ట్ అవ్వడానికి. దేశంలో అతిపెద్ద స్టార్స్ ఎవరు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, దే ఆర్ ముస్లిమ్స్. కానీ వాళ్ళు అక్కడ ఏమంటారు అంటే అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కశ్మీర్లో చేంజ్ని తీసుకొచ్చిందా, తీసుకొని రాలేదా? కానీ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఇవాల్టి వరకు కూడా ఇండియన్ ఆర్మీలో కొంతమంది పీపుల్ హనీ ట్రాప్కి దే ఆర్ ఇన్ వెరీ వెల్ ప్లేసెస్లో ఉండి హనీ ట్రాప్కి, డిఆర్డిఎల్లో ఉండేటువంటి కొంతమంది వాళ్ళు ఇండియన్ రహస్యాలని పాకిస్తాన్కి అమ్మేసుకుంటున్నారు. అంటే ఎక్కడ ఉంది ఈ లోపం? మనకి కోరికలు అనేవి ఉంటాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ డిజైర్స్. కొంతమందికి డబ్బులు కావాలి, కొంతమందికి సెక్స్ కావాలి, కొంతమందికి పవర్ కావాలి, కొంతమందికి ఇంకొకటి ఏదో కావాలి. పుల్వామాలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుంది, పహల్గామ్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎందుకు ఇదంతా? వై కాంట్ ముందెందుకు లేదు మేజర్ సార్? మీరు కార్పొరేట్లో ఉన్నా, మీరు టీవీ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు ఆర్మీలో ఉన్నా, మీరు ఒలింపిక్స్కి వెళ్ళే స్పోర్ట్స్ మెన్ అయినా కానీ యూ కాంట్ గివ్ 100% సక్సెస్ రేట్ అనేది ఎక్కడ అవుతుంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పటం కేవలం యుద్ధం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని అనుకుంటే ఇప్పటికి 4 సార్లు చెప్పాం మనం. మళ్ళీ మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా? యుద్ధం చేస్తేనే పాకిస్తాన్ మారుతుందా? ఈసారి ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ఎ వార్, వీ హ్యావ్ టు గో టు వార్ విత్ అన్ ఇంటెన్షన్ టు బ్రేక్ పాకిస్తాన్. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భారత్ పాక్ మధ్య ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యుద్ధం కావాలని కొందరంటుంటే యుద్ధం ఎందుకు, శాంతి చర్చలు ఉండగా అనేటువంటిది మరొక ప్రతిపాదన. భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు తొలగిపోవాలి అంటే కశ్మీర్పై ఏకాభిప్రాయం వస్తే సరిపోతుందా, లేదంటే యుద్ధం జరిగితే టోటల్గా సెట్ అవుట్ అవుతుందా అనేటువంటి అంశంతో పాటు ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ మేజర్ హర్షవర్ధన్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. Jai Hind, Major sir. Jai Hind, Vijay. Thank you. Thanks for a lot. Thanks a lot. My pleasure. I feel very great to have you on this hot sit, same. Harshvardhan sir. For the opportunity. Thank you for the opportunity. Major sir, పాజిటివ్స్లోకి మాట్లాడే ముందు ఐ వాంట్ స్టార్ట్ విత్ ద నెగిటివ్ పాయింట్స్. ఎందుకంటే నెగిటివ్ పబ్లిసిటీ పహల్గామ్ అటాక్ మీద ఎక్కువ అవుతుంది. అనలిస్ట్ ఎవరన్నా మాట్లాడతారు, లేకపోతే ఇంకెవరన్నా మాట్లాడతారు, బట్ యూ వర్క్డ్ ఆన్ ద గ్రౌండ్. ఎస్, ఐ హోప్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యూ ఆర్ ద అథెంటికేటెడ్ పర్సన్ టు లైక్ దట్. పహల్గామ్ అటాక్ని తీసుకుంటే మేజర్ సాబ్, టెర్రరిస్ట్ వచ్చి మీ రిలీజన్ ఏంటి, మీరు హిందువా కాదా, క్రిస్టియనా కాదా, ముస్లిమా కాదా అని ప్యాంట్స్ విప్పి మరీ చూసి చంపేశారు అనేటువంటిది ఓవైపు పబ్లిసిటీ. కాదు ఇదంతా ఏం లేదు, ఒక ముస్లిం కూడా చనిపోయాడు, 2 క్రిస్టియన్స్ కూడా చనిపోయాడు అనేటువంటిది ఇంకొకటి. మేమంతా పెరిఫరల్గా చూసేటువంటి వాళ్ళమే. బట్ you have your subordinates and your juniors over there. Yes. What's the burning fact? చూడండి, రియాలిటీ చూసుకుంటే కశ్మీర్ది మీరు 1947 దగ్గర నుంచి చూసుకోవాలి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ 1947 ముందు కూడా 1930s నుంచి మీరు ఎక్కడైతే దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ కశ్మీర్ వ్యాలీ. ఎప్పుడైతే వాళ్ళు మేము వేరుగా అయిపోతాం, లేకపోతే మేము టువర్డ్స్ ఇస్లామిక్ సైడ్ వెళ్తాం అని ఒక స్టార్ట్ అయింది మాత్రం సమ్వేర్ అరౌండ్ 1930s 1920s ఆ టైంలో స్టార్ట్ అయింది ఈ మూమెంట్ మొత్తం. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే 1947-48లో ఇండియా ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత, పాకిస్తాన్ ఫామ్ అయిపోయిన తర్వాత కూడా కశ్మీర్కి కింగ్ మహారాజా హరి సింగ్ ఉండేవాళ్ళు. ఆ టైంలో మహారాజా హరి సింగ్ది ఏదైతే రాజు కదా ఆయన కింద కూడా సైన్యం ఉంటుంది కదా, ఆర్మీలో చాలామంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, కశ్మీరీ ముస్లిమ్స్. అథెంటికేటెడ్ రైటర్స్ రాసింది అప్పట్లో జరిగిన దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే, ఆ రాజు సైన్యంలో ఉన్న చాలామంది ముస్లిం సోల్జర్స్ కూడా మ్యూటినీ చేశారు ఆయన మీద. ఎప్పుడైతే 1947-48లో పాకిస్తాన్ వాళ్ళు దీని మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు చాలామంది సైన్యం ఒక్కసారిగా ఆ మహారాజ్ గారికి అగేన్స్ట్ అయిపోయి పాకిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేయడం ఇంతకు ముందు కూడా జరిగింది.
ఆ తర్వాత మళ్ళీ మనం ఇఫ్ వీ కమ్ టు 1990s, ఎప్పుడైతే దట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ది డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీస్. కొద్దో గొప్ప ఉన్న కాశ్మీరీ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళగొట్టారు. 91, 92 ఆ టైంకి వచ్చేసరికి అక్కడ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మీరు చూసుకున్న 97 to 98% ముస్లిం పాపులేషన్ ఉన్న ఏరియా కాశ్మీర్ రీజన్. ఇప్పుడు మీరు కాశ్మీర్ అంటే ఎలా చూడాలి అంటే, ఇంతకుముందు మీరు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు చూస్తే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 భాగాలు ఎలాగుండేయో, ఇంతకుముందు కూడా ఇప్పుడు లద్దాఖ్ని మనం యూనియన్ టెరిటరీని చేసాం. కానీ ఇంతకుముందు లద్దాఖ్ ఒక రీజన్, కాశ్మీర్ ఒక రీజన్, జమ్మూ ఒక రీజన్, ఇలాగ 3 రీజన్స్ ఉన్నాయి కాశ్మీర్లో. కానీ ఈ మధ్యలో ఉన్న ఏదైతే కాశ్మీర్ రీజన్ ఉందో అది కంప్లీట్లీ 98% ఆల్మోస్ట్ 97 to 98% ఇట్స్ అ ముస్లిం డామినేటెడ్ సొసైటీ. ఓకే. సో అక్కడ వాళ్ళకి చాలా సంవత్సరాల వరకు కూడా పాకిస్తాన్ అంటే ఒక సింపతి ఉంది. మీరు హురియత్ లాంటి రీజనల్ పార్టీస్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళని ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసినాయి. కానీ వాళ్ళది అల్టీరియర్ మోటివ్స్ ఏంటి అంటే దే ఆర్ ఇస్లామిక్ సింపథైజర్స్ అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తానీ సింపథైజర్స్. ఇప్పుడు మీరు ఒక కాశ్మీర్ని ఒక సొసైటీ లాగా చూసుకుంటే మీరు అడగచ్చు నన్ను, వాళ్ళు ఎందుకు పాకిస్తాన్కి సింపతి చూపిస్తున్నారు అని. దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నాం. ఇండియాలో వీఆర్ ప్రోగ్రెసింగ్ వెరీ వెల్, వీఆర్ స్టడీలీ ప్రోగ్రెసింగ్. అది ఎకానమీ పరంగా కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఏ రంగంలో చూసుకున్నా కానీ వీఆర్ స్ట్రైవింగ్ ఎవ్రీ డే టు డూ అవర్సెల్స్ బెటర్ దాన్ ఎస్టర్డే. కానీ పాకిస్తాన్లో అలాగేమీ లేదు. వాళ్ళకి ఏమి ఇండస్ట్రీస్ అంటూ లేవు, వాళ్ళ ఎకానమీ ఏమి స్టేబుల్గా లేదు. బేసిక్ ఫెసిలిటీస్ లైక్ రోటీ, కపడా, మకాన్, ఎడ్యుకేషన్, మెడికల్, ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా అక్కడ ఉన్న 90% పాకిస్తానీస్కి అందుబాటులో లేవు. అందుకే మీరు చూసుకుంటే చాలామంది పాకిస్తానీస్ మెడికల్ వీసా తీసుకొని ఇండియాకి వస్తారు, ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ ఇంత ఇష్యూస్ ఉన్న పాకిస్తాన్లో వై డూ అ కామన్ కాశ్మీరీ వాంట్స్ టు సైడ్ విత్ పాకిస్తాన్ అన్నది మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ది అల్టీరియర్ మోటివ్, లేకపోతే ది అల్టిమేట్ ఐడియా బిహైండ్ దిస్ ఈజ్ ఓన్లీ రిలీజియన్. దానికి తప్ప మీరు చూసుకుంటే కాశ్మీర్ కానివ్వండి, పాకిస్తాన్కి కానివ్వండి, ఏ అంటే దానికి మించి ఇంకేముంది చెప్పండి? వాట్ ఈస్ ద రిలేషన్ యూ కెన్ కమ్ అవుట్ విత్ ఇది కాకుండా. సో అక్కడ గ్రౌండ్ మీద ఉన్న కాశ్మీరీస్ ఎలాగా అంటే ఒక లాస్ట్ 70 years నుంచి వాళ్ళు ఇదే బ్రెయిన్ వాషింగ్లో చిక్కుకున్నారు. నేను మీకు కాశ్మీర్ రియాలిటీ చెప్పాలంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడైతే రాష్ట్రీయ రైఫిల్స్లో ఉన్నానో వీ డూ సంథింగ్ కాల్డ్ కేపబిలిటీ బిల్డింగ్ టూర్స్. కేపబిలిటీ బిల్డింగ్ టూర్స్ అంటే ఏంటి అంటే అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్, మేము వాళ్ళని కాశ్మీర్లోంచి బయటికి తీసుకెళ్ళి ఒక 10 days 15 days ఇలాగ ఇండియాలో వేరే సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రిప్స్కి తిప్పి లాస్ట్లో వాళ్ళు మళ్ళీ కాశ్మీర్ వచ్చే ముందు ఈదర్ దే మీట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ పిల్లల్ని వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించి అప్పుడు కాశ్మీర్కి రిటర్న్ తీసుకొస్తాం. అండ్ దిస్ ఈజ్ ఆల్ డన్ బై ఆర్మీ. ఇందులో ఎక్కడ సివిలియన్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. మహా అయితే ఆ పిల్లలతో ఒకళ్ళిద్దరు టీచర్స్ వస్తారు తప్ప ఇది ఆర్గనైజ్ చేయడం, దానికి కావాల్సిన ట్రావెల్కి కావాల్సిన అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్ కావాలనుకోండి, లేకపోతే సెక్యూరిటీ కావాలి, వాళ్ళు స్టే చేయడానికి ఉండాలి, ఎవ్రీథింగ్, ఆల్ ది ఎక్స్పెన్సెస్ ఆర్ బోర్న్ బై ది ఆర్మీ. పిల్లలు ₹1 కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కిట్టింగ్ కూడా ఆర్మీ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పిల్లలు బయటికి వెళ్తారో మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ ది కిడ్స్ ఒక మాల్కి వెళ్ళి ఎస్కలేటర్ ఎక్కడం వాళ్ళకి అది లైఫ్లో ఫస్ట్ టైం. కాశ్మీరీ లోకల్స్కి ఒక మూవీ థియేటర్కి వెళ్ళి ఒక మూవీ చూడడం, పీవీఆర్ లాంటి మూవీ థియేటర్ కానివ్వండి, ఐనాక్స్ కానివ్వండి, ఈవెన్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. మేము పీవీఆర్ వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంటే దే వర్ మోర్ దాన్ హ్యాపీ టు గివ్ దెమ్ 1 show ఫర్ ఫ్రీ. ఆ పిల్లలందరికీ ఇంత హెల్ప్ చేసేవాళ్ళు ఇటువైపు ఉన్నారు. అక్కడ లోకల్స్ పరిస్థితి అది. ఇప్పుడు మీరు కాశ్మీర్ రీజన్ చూసుకుంటే అక్కడ ఒక సినిమా హాల్ లేదు, అక్కడ బయటికి వచ్చి ఏదన్నా రిక్రియేషనల్ యాక్టివిటీస్ చేయాలన్నా లేదు. అండ్ ఇట్స్ ఏ సొసైటీ విత్ 98% ఆఫ్ సింగిల్ రిలీజియన్ పాపులేషన్. వాళ్ళకి వేరే కమ్యూనిటీస్తో బతకచ్చు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు ఆ థాట్ని అలో చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి. అది ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకున్నారు, హైదరాబాద్లో మీకు హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్, సిక్స్, యూ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ రిలీజియన్. కాబట్టి ఇట్స్ ఎ మిక్స్ సొసైటీ. కానీ మీరు కాశ్మీర్లో చూసుకుంటే వేర్ దెర్ ఈజ్ 98% ముస్లిం పాపులేషన్, వాళ్ళకి ఆ మైండ్లో ఆ థాట్ రానివ్వట్లేదు. బీట్ పాకిస్తాన్ వైపు నుంచి ప్రొపగాండా కానివ్వండి, లోకల్ మదర్సాస్ మాస్క్స్ నుంచి ప్రొపగాండా కానివ్వండి, ఇంకొక కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకచ్చు అనే థాట్ని వాళ్ళు కంప్లీట్గా కట్ చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ. అందుకని వాళ్ళు దాన్ని ఏమంటారు, దే హ్యావ్ దట్ సింపతి టువర్డ్స్ పాకిస్తాన్, దట్ రిలీజియస్లీ వీఆర్ వన్. ఇంకొకటి ఏంటంటే మనం పీఓకే చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ దాని పేరుకు ఆజాద్ కాశ్మీర్ అంటది, కానీ అక్కడ డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఆజాద్ కాశ్మీర్ కూడా పాకిస్తాన్లో మిగతా నిత్యావసర వస్తువులు ఏ రేట్లో ఉన్నాయో ఆ రేట్లోనే కొనుక్కోవాలి.
అండ్ వెన్ అట్ ద సేమ్ టైమ్ దే లుక్ అట్ కశ్మీరీస్ హూ ఆర్ విత్ ఇండియా, వాళ్ళకన్నీ తక్కువ ధరలకు దొరుకుతున్నాయి, చాలా మంచి లైఫ్ అనుభవిస్తున్నారు, ఎస్పెషల్లీ ఆర్టికల్ 370 తర్వాత. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక రకంగా పిఓకేలో కూడా ఎక్కడో ఒక చోట ఒక థాట్ అయితే వస్తుంది జనాలకి, మేము పేరుకి పాకిస్తాన్తో ఉన్నాం కానీ వీఆర్ అట్ ఏ లాస్. ఇండియాతో ఉన్న కాశ్మీరీస్ వాళ్ళకి అన్నీ చాలా చీప్గా దొరుకుతున్నాయి, అన్నీ దేనికోసం వాళ్ళు సఫర్ అవ్వాల్సిన పని లేదు అని. సో ఇండైరెక్ట్లీ ఎక్కడో చోట పాకిస్తాన్ లోపల నుంచి కూడా దెర్ ఈస్ సమ్ నెగిటివిటీ టువర్డ్స్ పాకిస్తాన్. సో దీన్ని అంతటినీ కట్ చేయడానికి పాకిస్తాన్ చేసే ఎత్తుగడల్లో ఇదొకటి. ఇప్పుడు అక్కడ మనం ఇలాంటి ఇన్సిడెంట్ చేస్తే అక్కడ టూరిజం తగ్గిపోయింది, మళ్ళీ డెవలప్మెంట్ తగ్గిపోయింది, మళ్ళీ కాశ్మీర్ విల్ గో బ్యాక్ టు ది ఎరా బిఫోర్ 370. ఆర్టికల్ 370 తీసేసే ముందు ఎలా ఉంటుందో అలాంటి డార్క్ ఏజ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి దానికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేయడం ఇంకా ఈజీ అనిపిస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ అవుట్ టువర్డ్స్ పాకిస్తాన్. అండ్ ఇంకొక విషయం ఇవాళ తెలిసింది ఏంటి అంటే, ఈ అటాక్ ఎవరైతే చేశారో అందులో మూసా అని ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. ఓకే, అతను టెర్రరిస్ట్ అవ్వడం కన్నా ముందు హీ వాస్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పుడు మనకి ఇండియన్ ఆర్మీలో పారాషూట్ రెజిమెంట్స్ ఎలాగుంటాయి అంటే పారా కమాండోస్ని మనం ఏమనుకుంటాం, దే ఆర్ ది ఎలీట్ ఫైటింగ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ ఈజ్ ది ఫైటింగ్ ఫోర్స్, అల్టిమేట్ ఫైటింగ్ ఫోర్స్. అందులో కూడా టాప్లో ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళు పారా కమాండోస్ ఉంటారు. ఓకే, సేమ్ ఈ టెర్రరిస్ట్ కూడా పాకిస్తాన్ ఏదైతే పారా కమాండో బెటాలియన్స్ ఉన్నాయో, మనం ఎస్ఎస్జి అంటాం వాళ్ళని, అక్కడి నుంచి రిటైర్ అయిపోయి అతని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ఇటు వచ్చి ఇది చేశాడు. దీనికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, పాకిస్తాన్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మైట్ థింక్ దిస్ ఈజ్ కాంట్రవర్షియల్. గ్రౌండ్ మీద ఉన్నాను, నేను అక్కడ ఉన్న లిటరేచర్ చదివాను, టెర్రరిస్ట్ ఒకవేళ పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న లిటరేచర్ మేము చదువుతాం, వాళ్ళ దగ్గర దొరికిన వస్తువులు మేము గమనిస్తాం, పరిశీలిస్తాం. దీని అంతటి తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, పాకిస్తాన్లో ఒక పిల్లాడో ఒక పాప పుడితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరు పోసేది ఏంటి అంటే హిందూ హేట్రెడ్. ఓకే, హిందూ హేట్రెడ్ అనేది మీరు డినై చేయలేని విషయం. మీరు టీవీ స్టూడియోస్లో కూర్చొని యూట్యూబ్లో మాట్లాడి ఇన్స్టాగ్రామ్లో మాట్లాడి ఎన్నైనా చెప్పచ్చు అలాంటిది ఏం ఉండదు అది ఇది అని. బట్ గ్రౌండ్ రియాలిటీ యాజ్ సమ్మన్ హూ హ్యాస్ సీన్ ఇట్ ఫస్ట్ హ్యాండ్, హిందూ హేట్రెడ్ అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలకి నూరిపోస్తారు. మీరు కొన్ని వీడియోస్ కూడా చూడొచ్చు యూట్యూబ్లో, అక్కడున్న చిన్నపిల్లల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకవేళ పాకిస్తాన్ ఇండియాకి వార్ జరిగితే మీరు ఏం చేస్తారు, యూ హ్యావ్ టు సీ దేర్ రియాక్షన్స్. వాళ్ళు మాట్లాడే పద్ధతి చూడాలి చిన్న చిన్న పిల్లలు. ఇట్స్ వెరీ హార్ట్ రెంచింగ్. అంటే ఒక చిన్న పిల్లాడి మనసులో మీరు ఇంత విషయం ఎలాగ అసలు పెట్టగలరు అని మీకు డౌట్ వస్తుంది. సో దట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ పాకిస్తాన్ నన్ను అడిగితే. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ యూ మేజర్ సాబ్. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ పీపుల్ మొత్తానికి కూడా హిందూస్ మీద అంత హేట్రెడ్ ఉంటే, పాకిస్తాన్లో కూడా కొంతమంది హిందూస్ ఉన్నారు కదా, నాన్ ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారు? ఒకవేళ కనుక అదే హేట్రెడ్ ఉండుంటే పాకిస్తాన్ నుంచి బయటకు పంపించేయాలి కదా, లేకపోతే ఒక హైలీ మ్యాస్కేట్ జరగాలి కదా అక్కడ. చూడండి, మ్యాసికర్ అనేది జరిగింది. ఇప్పుడు మీకు పార్టీషన్ జరిగినప్పుడు మీరు అక్కడున్న హిందూ పాపులేషన్ పర్సంటేజ్ చూడండి, ఇప్పుడు ఇవాళ అక్కడున్న హిందూ పాపులేషన్ పర్సంటేజ్ చూడండి. ఇవాళ ఇప్పుడు మీరు ఇండియాలో చూసుకుంటే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, అజారుద్దీన్ గారు మొత్తం ఇండియన్ టీంకి కెప్టెన్ అవ్వచ్చు. సో ఇక్కడ లా ఎలాగుంటుందంటే, నువ్వు ఏ ధర్మం నుంచి అయినా వచ్చినా, నువ్వు ఏ కాస్ట్ నుంచి అయినా వచ్చినా మాకు అనవసరం. ఇఫ్ యు ఆర్ వర్త్ ఇట్, ఇఫ్ యూ హ్యావ్ వన్ ది ఎలక్షన్స్, యూ కెన్ బీ ఎ లీడర్. మీ దగ్గర చదువు బాగుంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయొచ్చు. నాట్ జస్ట్ గ్రూప్ డి, మీరు గ్రూప్ ఏలో కూడా మీరు చాలామంది లోవర్ కాస్ట్ నుంచో లేకపోతే వేరే రిలీజియన్స్లో నుంచి ఉన్న వాళ్ళు కూడా మీకు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లు కనపడతారు చాలామంది. బట్ పాకిస్తాన్లో పరిస్థితి అలా కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏ ముస్లిం, అండ్ ముస్లింలో కూడా ఒకవేళ మీరు సున్నీ కాకపోతే, మెయిన్ దీంతో కూడా మళ్ళీ విభేదాలు ఉన్నాయి. యు ఆర్ సెకండ్ క్లాస్ సిటిజన్ ఇన్ పాకిస్తాన్. ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఉండవు. వాళ్ళకి పనులు ఎలాగ ఉంటాయి అంటే చాలా మీనియల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, రోడ్ స్వీపర్స్ కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ వర్కర్స్ కానివ్వండి, ఇలాంటి మీకు పాకిస్తాన్ మొత్తంలో రిచ్గా ఉన్న హిందూస్ మీరు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా రిచ్గా ఎందుకు ఉన్నారంటే అక్కడ ఉన్న పొలిటీషియన్స్కి సపోర్ట్ చేయడం, లేకపోతే వాళ్ళ దగ్గర ముందు నుంచే చాలా డబ్బు ఉండడం వల్ల వాళ్ళు సర్వైవ్ అయ్యారు. కానీ ఒక నార్మల్ హిందూ పాకిస్తాన్లో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. మీరు ప్రతిరోజు ఒకసారి లాస్ట్ 5 yearsది మీరు న్యూస్ ఆర్టికల్స్ తీస్తే, ప్రతి మంత్ కనీసం 2-3 అమ్మాయిలు ఎవరైతే హిందూ ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని బలవంతంగా కిడ్నాప్ చేసి అక్కడ ఉన్న ముస్లిమ్స్ పెళ్లి చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్స్ ఇస్తూ, లేకపోతే ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని చంపేయడం, ఇలాంటి కంటిన్యూస్గా జరుగుతూనే వస్తుంది. ఇది గ్రౌండ్ రియాలిటీ పాకిస్తాన్. అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డానిష్ కనేరియా అనేటువంటి ఒక హిందూ క్రికెటర్ వాయిస్ రేజ్ చేసి క్వశ్చన్ చేస్తున్నారంటే ఇట్స్ హైలీ డేంజరస్ అండ్ వెరీ డేంజరస్. అండ్ ఐ థింక్ డానిష్ కనేరియా ఈజ్ నో మోర్ స్టేయింగ్ ఇన్ పాకిస్తాన్. ఆయన కొద్దిగా క్రికెట్ ఆడారు, హీ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్, కానీ ఆయన్ని
పైకి ఎదగనివ్వలేదు. వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ రిలీజన్. ఆయన ఇంతకుముందు మీరు స్టేట్మెంట్స్ చూసినా కానీ ఆయన డ్రెస్సింగ్ రూమ్లో ఆయన ఎలాంటి విషయాలు ఎదుర్కొన్నారో ఆయన చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఆయన బీయింగ్ ఏ పాకిస్తానీ, హీ ఈస్ టాకింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ హిందూస్ పరిస్థితి ఏంటి అని. ఫోకసింగ్ మోర్ ఆన్ ద పహల్గామ్ అటాక్ మేజర్ సార్. అటాక్ చేసినటువంటి టెర్రరిస్ట్లో 3 to 4 మెంబర్స్ ఆర్ కాశ్మీరీ పీపుల్, కాశ్మీరీ టెర్రరిస్ట్, రైట్? అంటే రిలీజన్ ఇంపాక్టే వాళ్ళని ఆ విధంగా తయారు చేసిందా, లేకపోతే ఇంకేదన్నా అంశం ఉందా వాళ్ళని టెర్రరిజంలో పంపించడానికి? చూడండి, ఇప్పుడు మీకు ఇంత పెద్ద అటాక్ అయింది, దానికి తోడు ఇది సివిలియన్స్ మీద అయ్యేసరికి మీకు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. బట్ వివర్ దేర్ అంటే ఇండియన్ ఆర్మీ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే, రాష్ట్రీయ రైఫిల్స్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ చూసుకుంటే, వివర్ దేర్ ఫ్రమ్ ది లాస్ట్ 3 decades. మాకు గ్రౌండ్ మీద ఈ 3 decadesలో ఏం జరిగింది, మేబీ నేను ఆ 30 సంవత్సరాలు అక్కడ సర్వ్ చేసి ఉండకపోవచ్చు, కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అన్నిటికన్నా ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇంతకు ముందు ఏం జరిగిందన్న విషయాల మీద చాలా ఎంఫసిస్ ఉంటుంది. మీరు ఈ 30-35 years చూసుకుంటే, మేము రాష్ట్రీయ రైఫిల్స్లో కూడా టెర్రరిస్ట్ని మేము డెసిగ్నేట్ చేసేటప్పుడు 2 రకాలుగా డెసిగ్నేట్ చేస్తాం. ఒకటి ఎల్టీ అంటాం, ఒకటి ఎఫ్టీ అంటాం. ఓకే. ఎఫ్టీ అంటే ఫారెన్ టెర్రరిస్ట్, ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యి టెర్రరిజం చేస్తున్నారు. ఎల్టీ అంటే లోకల్ టెర్రరిస్ట్. లోకల్ టెర్రరిస్ట్ అంటే ఎవరైతే కశ్మీర్లో ఉండి ఆ బ్రెయిన్ వాష్ అయిపోయి కశ్మీర్ నుంచి ఎల్సీ క్రాస్ చేసి పిఓకేలోకి వెళ్ళి ట్రైన్ అయ్యి అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్లో మళ్ళీ ఇక్కడ విధ్వంసం సృష్టించడానికి వస్తారో వాళ్ళని మేము లోకల్ టెర్రరిస్ట్ అంటాం. సో ఈ ఆపరేషన్ కూడా మనం చూసుకుంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్. అంటే వీళ్ళు కోఆర్డినేషన్లో చేశారు. మనకి పాకిస్తానీ టెర్రరిస్ట్ కూడా ఉన్నారు, లోకల్ టెర్రరిస్ట్ కూడా ఉన్నారు ఈ గ్రూప్లో. సో ఇద్దరు కలిసి చేసిన ఆపరేషన్ ఇది. ఐ రెడ్ మెనీ ఆర్టికల్స్ మేజర్ సాబ్, ప్రో అండ్ కాన్ కూడా. సార్, ప్రో అంటే మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ వెరీ సారీ టు ఆస్క్ యూ, బట్ మీరు మాత్రమే చెప్పగలరు అనేటువంటి గట్టి నమ్మకంతో అండ్ బై ద సేమ్ వే పీపుల్లో ఉన్నటువంటి ఎన్నో అపోహల్ని క్లియర్ చేయడానికి మాత్రమే అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాశ్మీర్లో కొంతకాలం క్రితం స్టోన్ పెల్టింగ్ జరిగేది. ఆర్మీని టార్గెట్ చేసి అటాక్ చేసేటువంటి వాళ్ళు, స్టోన్ పెల్టింగ్ చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి అరాచకాలు సృష్టించేటువంటి వాళ్ళకి పాకిస్తాన్ నుంచి ఫండ్స్ అండ్ బై ద సేమ్ వే లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కూలీ టైప్లో ఇస్తారు అని చెప్పి విన్నాను. ఈజ్ దట్ రైట్? అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడంటే ఆర్టికల్ 370 తర్వాత టూరిజం పెరిగింది, లేకపోతే కొద్ది గొప్ప ఇండస్ట్రీస్ రావడానికి ట్రై చేసినాయి బిఫోర్ దిస్ అటాక్ హ్యాపెండ్. సో ఇండియా మొత్తం కాశ్మీర్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా తగ్గినాయి. కానీ ఈ స్టోన్ పెల్టింగ్ ఇదంతా ఒకప్పుడు, ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ బిఫోర్ 2019 ఎప్పుడు 2019 ముందు చూసుకుంటే స్టోన్ పెల్టింగ్ అనేది చాలా అంటే చాలా కామన్ సైట్ కాశ్మీర్లో. ఎక్కడన్నా ఆపరేషన్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజియన్ తీసుకుందాం, ఒక పల్లెటూరు తీసుకుందాం. ఆ పల్లెటూరులో టెర్రరిస్టులు దాక్కొని ఉన్నారని తెలిసింది. సెక్యూరిటీ ఫోర్సెస్ వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసే టైంలో లోకల్స్ అందరూ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద రాళ్ళు రువ్వడం కానివ్వండి, లేకపోతే ఆ టెర్రరిస్ట్ని వాళ్ళ ఇంటి వెనకాల నుంచి తప్పించి వాళ్ళని ఎస్కేప్ చేయించడం కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా కామన్గా జరిగేవి. ఇవి మీరు యూట్యూబ్లో ఇవాళ చూసుకున్నా కానీ మీకు ఆ వీడియోస్ అన్నీ క్లియర్గా కనపడతాయి. సో ఒకప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, టూరిజం అంత గట్టిగా లేదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే లోకల్గా ఎవరైతే చిన్న చితక పనులు చేసుకునే కాశ్మీరీస్ ఉంటారో, లేకపోతే యూత్ ఎవరైతే ఉంటారో, నేను చూసాను, ఇది చాలా దగ్గరగా చూసిన విషయం ఏంటి అంటే, ఈ స్టోన్ పెల్టింగ్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ఏజ్ బ్రాకెట్ ఏంటి అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 12 years to 24 years. 12 years? 12 years. చిన్నపిల్లలు కదా, చాలా చిన్నపిల్లలు. మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. కాశ్మీర్లో ఒక చిన్న పల్లెటూరులో ఒక ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఒక డాక్టర్ ఆయన కారు వేసుకొని అటుగా వెళ్తున్నారు, సివిలియన్ డాక్టర్ అటుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బ్యారికేడ్ పెట్టారు లోకల్స్. ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది, ఇటువైపు వెళ్ళకూడదు, వెళ్తే స్టోన్ పెల్టింగ్ అది ఇది అవుతుంది అని చెప్పి. సో ఆయన కార్లోంచి దిగి చూస్తే ఆపిన వాళ్ళు ఎవరు వీళ్ళంతా అని చూస్తే దేవర్ హార్డ్లీ కిడ్స్, 13 years 14 years. ఈ పిల్లలు రోడ్డుకి అడ్డంగా రాళ్ళు లేకపోతే కర్రలు ఇవన్నీ పెట్టి ఆపున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆయన రిక్వెస్ట్ చేశాడు ఆ డాక్టర్, మమ్మల్ని వెళ్ళనివ్వండి, నేను ఇక్కడే దగ్గరలోనే ఉంటాను, మా ఊరు పక్కనే, నేను వెళ్ళాలి, క్రాస్ చేయాలి, ఇంటికి తొందరగా వెళ్ళాలి, ఆపరేషన్ అవుతుంది కాబట్టి నేను బయట ఉంటే ఇంకా డేంజర్ అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు మా బాస్ని ఒకసారి మాట్లాడాలి, ఆయన ఒప్పుకుంటే మేము ఓపెన్ చేస్తాము అన్నారు. ఓకే. తీరా తీసుకెళ్ళి చూస్తే బాస్ ఎవరు అంటే 14 ఏళ్ల వయసున్న ఆ డాక్టర్ కొడుకు. ఆ డాక్టర్ కొడుకు 14 ఏళ్ల అబ్బాయి వయసు. వాడు ఈ చిన్నపిల్లలందరినీ పోగేసి రోడ్స్ బ్లాక్ చేయడం, ఎవరిని వెళ్లకుండా చేయడం, ఇలాంటి పనులన్నీ స్టోన్ పెల్టింగ్ చేయించడం. సో యూత్ బేసిక్గా ఏమవుతుందంటే, ఇఫ్ యూ లుక్ అట్ మన ఏజ్, మనం కూడా పెరిగేటప్పుడు 13-14 years
అంటే ఆ ఉడుకు రక్తం ఉంటుంది ఆ టైంలో 16 years మనం కాలేజ్ చదివేటప్పుడు ప్రతి చిన్నదానికి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే ఆ తాపత్రయంలో ఉంటాం. అప్పుడు మనకి మంచేది చెడు ఏది అని మనకి కరెక్ట్గా తెలియదు. ఎక్కడ మనకి అటెన్షన్ దొరికితే అటువైపు మనం పరిగెత్తడానికి ట్రై చేసే వయసు అది. ఆ వయసునే వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వచ్చే టెర్రరిస్ట్ని చూసుకున్నా కానీ వాళ్ళని చిన్నప్పటి నుంచి మదర్సాలో పెడతారు. ఆ మదర్సాలో వాళ్ళు ఒక 10-15 మందిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళల్లో వాళ్ళు ముజాహిదీన్ అంటారు వీళ్ళని, ఎవరైతే టెర్రరిస్ట్ ఉంటారో. ఓకే, ఈ ముజాహిదీన్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, ఎవరు దానికి ఫిట్గా ఉన్నారని చెప్పి ఆ బంచ్ ఆఫ్ కిడ్స్లోంచి వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్లోకి పంపించి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇప్పించి ఫైనల్గా వాళ్ళని టెర్రరిస్ట్ని చేస్తారు. సో దిస్ బ్రెయిన్ వాష్ డజంట్ స్టార్ట్ ఇన్ వన్ డే. ఇది కంటిన్యూస్గా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పూన్ ఆ విషయాన్ని అలా వాళ్ళ నోట్లో పెడుతూ ఫైనల్గా వాళ్ళని ఒక రాక్షసుల్లాగా తయారు చేస్తారు. సో దట్స్ వై పాక్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నారు వాళ్ళు రీసెంట్గా పహల్గామ్ అటాకర్స్ని. సో ఇంకొక విషయం, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆన్ రికార్డ్ ఒప్పుకున్న విషయం ఏంటి అంటే ఒకప్పుడు యుఎస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది బాగా. ఎందుకు అంటే యుఎస్ వాంటెడ్ టు సర్వైవ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళకి పాకిస్తాన్ హెల్ప్ కావాలి. సో రీసెంట్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే లాస్ట్ 3 decades నుంచి 30 ఏళ్ల నుంచి వీఆర్ డూయింగ్ ది డర్టీ వర్క్ ఫర్ యుఎస్ ఇన్ ది ఆఫ్ఘనిస్తాన్ అని. సో ఈ టెర్రరిస్ట్ని పంపించడం లేకపోతే ఇదంతా మనకి కొత్త, ఇది ఒక సివిలైజ్డ్ సొసైటీ కాబట్టి మనకి ఇదంతా చాలా పెద్ద విషయం లాగా అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ గో ఇన్ టు పాకిస్తాన్ ఇట్స్ ఎ వెరీ 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 నార్మల్ థింగ్. ఇప్పుడు ఒక పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, అది కూడా కమాండోగా చేసిన వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జాయిన్ అవుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ బ్రెయిన్ వాషింగ్ కానివ్వండి, అది ప్రొపగాండా అనేది ఎలాగా రన్ అవుతుందో. సో దట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ. ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్ మేజర్ సార్. చాలామంది అడగటానికి వెనుకాడతారు, బట్ ఐ టేక్ దిస్ ప్రివిలేజ్. ప్లీజ్. జమ్మూ కాశ్మీర్ అంటే బిఫోర్ ఈ ఆర్టికల్ 370 తీసేక ముందు ఈ స్టోన్ పెల్టింగ్ ఉద్రిక్తలు జరిగేటప్పుడు ఆర్మీతో లోకల్స్ గొడవ పట్టడం చూశాను, ఆర్మీ పీపుల్ని లోకల్స్ కొట్టడం చూశాను, చాలా దారుణంగా ట్రీట్ చేయడం. ఐ హ్యావ్ సీన్ ద విజువల్స్. దీనికి అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఇంకొకటి ఉంది. ఎలాగైనా సరే టెర్రరిస్టులని అణిచివేయాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ని అడ్డం పెట్టుకొని భారత జవాన్లు అక్కడ చాలా దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, కశ్మీరీ యువతుల పైన రేప్స్ చేశారు, హైలీ మ్యాసకర్ చేశారు. అందుకనే ఇండియన్ ఆర్మీకి లోకల్ కాశ్మీరీస్ ఏమాత్రం సపోర్ట్ చేయరు అనేటువంటి ఒక వాదన ఉంది. దీనికి లైవ్లీ ఎగ్జాంపుల్ మణిపూర్లో ఉన్నటువంటి AFSPA ఆఫీస్ ముందు 10 నేకెడ్ ఉమెన్ ప్రొటెస్ట్ చేశారు, ఒక బ్యానర్ పట్టుకొని ఇండియన్ ఆర్మీ రేప్ అస్ అని. హౌ యూ డిఫైన్ అండ్ హౌ యూ కామెంట్? చూడండి, ఒక అబద్ధాన్ని మీరు పదే చెప్తే దాన్ని నిజమని నమ్మేవాళ్ళు చాలా. దట్స్ హౌ సైకాలజీ వర్క్స్. ఒక అబద్ధాన్ని మీరు 10 సార్లు చెప్పండి, అది నిజం అయిపోతుంది చిన్నగా. పీపుల్ విల్ స్టార్ట్ టాకింగ్ ఇట్, పీపుల్ విల్ స్టార్ట్ గివింగ్ క్రెడిబిలిటీ టు ఇట్. మీరు అడుగుతున్న క్వశ్చన్ ఉంది చూసారా, దీన్ని కునాన్ పాష్పోరా అని ఒక విలేజ్ ఉంది కాశ్మీర్లో. ఎగ్జాక్ట్లీ. ఆ విలేజ్ వాళ్ళందరూ జనరల్గా ఒక విలేజ్లో టెర్రరిస్ట్ ఉంటే ఏమవుతుంది అంటే ముందు ఆ విలేజ్లో ఉన్న మగవాళ్ళందరినీ ఒక చోట అసెంబుల్ చేస్తారు. ఆ ఊరికి మధ్యలో ఒక పంచాయతీ పెట్టుకునేటప్పుడు ఒక ప్రాంగణం లాగా ఉంటుంది, రచ్చబండలాగా ప్రతి చిన్న పల్లెటూరులో. అలాంటి చోట మగవాళ్ళందరినీ ఫస్ట్ గ్యాదర్ చేస్తారు, ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు. అండ్ ఒక్కొక్క ఇంటిని సర్చ్ చేసేటప్పుడు ఆ ఇంటి పెద్ద అయిన ఎవరైతే మగవాళ్ళు ఉంటారో ఆ గ్రూప్లో వాళ్ళతో పాటు వెళ్ళి ఆ ఇల్లు మొత్తాన్ని సర్చ్ చేసి మళ్ళీ ఆ విలేజ్ మొత్తాన్ని క్లియర్ చేస్తారు. దట్ ఈస్ హౌ ది ప్రాసెస్ ఈస్. సో ఈ ప్రాసెస్ని అడ్డం పెట్టుకొని ఆర్మీ ఇలా చేసింది అలా చేసింది అని చెప్పి చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. దాని మీద కమిటీ కూడా ఫామ్ అయింది. ఆ కమిటీ ఫామ్ అయిన తర్వాత తెలిసింది ఏంటి అంటే అలాంటిది ఏది జరగలేదు అని. రైట్. ఐ వాంట్ కీప్ ఫుల్ స్టాప్ ఫర్ దిస్ కాంట్రవర్సీ టాపిక్ ఒక క్వశ్చన్ తోటి. జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి యూత్ ఆర్ జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి లోకల్స్ పాకిస్తాన్ వైపు అంత అట్రాక్ట్ అవ్వడానికి, టెర్రరిజం వైపు అంత అట్రాక్ట్ అవ్వడానికి అండ్ బై ద సేమ్ వే ఇండియా మీద హేట్రెడ్ కనుక పెంచుకుంటే దానికి కారణము పాకిస్తాన్ ప్రవోకింగ్గా, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్స్ డబుల్ స్టాండర్డ్ నేచరా, లేకపోతే ఇండియన్ ఆర్మీ హార్ష్ బిహేవియరా? వాట్ డు యూ సే? చూడండి, ఫస్ట్ లెట్స్ గో టు ఇండియన్ గవర్నమెంట్ డబుల్ స్టాండర్డ్స్ అనుకుందాం. నాకు తెలిసి లాస్ట్ 10 yearsలో ఆ క్వశ్చన్ లేదు. ఓకే, ఆ డబుల్ స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోయినాయి. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్స్ హురియత్ అని ఒక హురియత్ కాన్ఫరెన్స్ అని ఒక పార్టీ ఉండేది. దాని హెడ్ జిలానీ.
సయ్యద్ గిలానీ గిలానీ సారీ గిలానీ గిలానీ మిగతా కశ్మీరీస్కి అందరికి ఏమని చెప్పేవాళ్ళు అంటే మీరు జిహాద్లోకి వెళ్ళాలి అది ఇది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ సయ్యద్ గిలానీ మనవరాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. మీకు తెలుసు కదా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈజ్ ఎ కాస్ట్లీ స్కూల్, ఇట్స్ ఎ కార్పొరేట్ హై అండ్ స్కూల్. మీరు మిగతా కశ్మీరీస్ అందరికీ మీరు జిహాద్ చేయమని చెప్తున్నారు, కానీ మీ మనవాళ్ళని మనవరాళ్ళని అబ్రాడ్ పంపించి చదివించడము, లేకపోతే అక్కడ ఉన్న టాప్ అండ్ స్కూల్స్లో చదివించడం. అంతెందుకండి, వీళ్ళ చెప్పిన వీళ్ళ మాటలు వినే కశ్మీర్లో ఇవాళ ఒక్క థియేటర్ లేదు. ఇఫ్ యూ లుక్ అట్ ఇండియా, ఇప్పుడు ఈ దేశంలో అతిపెద్ద స్టార్స్ ఎవరు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, అంతే. దే ఆర్ ముస్లిమ్స్. కానీ వాళ్ళు అక్కడ ఏమంటారు అంటే ఇస్లాంలో ఇవన్నీ హరాం, సో మీరు మూవీ థియేటర్స్ ఉండకూడదు, ఏ గానా బజానా ఉండకూడదు, ఉండకూడదు అని చెప్తారు. సో అంత డిఫరెన్స్ ఉంది మీకు ఆ సొసైటీకి ఈ సొసైటీకి. ఈ సొసైటీలో మీరు దాన్ని ఏమంటారు, యూ హ్యావ్ ముస్లిమ్స్ హూ ఆర్ ది టాప్ యాక్టర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కానీ ఆ సొసైటీలో మనకి సినిమానే వద్దు, అసలు అది ఎంటర్టైన్మెంట్ అనేది మన రిలీజియన్లో లేదు. అంత డిఫరెన్స్ ఉంటే మీకు అర్థం చేసుకోవచ్చు అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది. రెండో విషయం, ఇఫ్ యూ సే పాకిస్తాన్ నుంచి ప్రవోక్ చేయడం వల్ల అలా అవుతున్నారా అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, రిలీజన్ అనేది ఆ సొసైటీలో చాలా 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 పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఏ డెసిషన్కైనా కానివ్వండి. సో పాకిస్తాన్ నుంచి ఏదైతే ఆ ప్రొపగాండా వస్తుందో అది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ అక్కడున్న లోకల్ కశ్మీరీస్ అనే వాళ్ళకి మన మీద హేట్రెడ్ పెరగడానికి. మీరు మూడో పాయింట్ చెప్పారు, ఇండియన్ ఆర్మీ ట్రీటింగ్ హార్ష్లీ అంటే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ హైదరాబాద్లో పోలీస్ మధ్యలో హార్ష్గా బిహేవ్ చేస్తుందా చేయదా? ఖచ్చితంగా చేస్తారు. చేసినంత మాత్రాన నేను హైదరాబాదీని కాదు, నేను తెలుగుని కాదు, నేను ఇండియన్ని కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారా? మరి అక్కడే ఎందుకు అలాగ వస్తుంది? మీరు అక్కడ 24/7 యు ఆర్ ఫైటింగ్ టెర్రరిజం. మీకు చిన్న క్లూ దొరికినా కానీ రేపు ఒక పెద్ద ఆపరేషన్ని మీరు, పెద్ద అటాక్ని మీరు ఆపగలిగే కెపాసిటీ మీకు వస్తుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ అట్ ది ఎండ్. మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎన్నని ఆపగలరు చెప్పండి? సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఇప్పుడు మీరు ఒక పోలీస్ కస్టడీలో ఒక నిందితుడు ఉన్నాడండి, మీరు నీట్గా పద్ధతిగా అడిగితే వాడు ఆన్సర్ చెప్తాడా? చెప్పడు. సో అలాంటి టైంలో వీ హ్యావ్ టు బిహేవ్ హార్ష్. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అంటే, ఇప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు వాళ్ళతో సాఫ్ట్గా డీల్ చేసి టెర్రరిస్ట్ అటాక్స్ అవ్వనివ్వడం, లేకపోతే వాళ్ళతో హార్ష్గా బిహేవ్ చేసి టెర్రరిస్ట్ అటాక్స్ అవ్వనివ్వకపోవడం. వాట్ విల్ యూ చూస్? సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ అలాగని అందరూ కశ్మీరీస్ పాకిస్తాన్ సింపథైజర్సా అంటే కాదు. ఐ హ్యావ్ మెట్ వెరీ గుడ్ పీపుల్ ఇన్ కశ్మీర్, బట్ దే ఆర్ ఇన్ వెరీ లెస్ నెంబర్. మేబీ ఒక 10 to 15% ఉంటారేమో ఓవరాల్ కశ్మీరీ పాపులేషన్లో, హూ జెన్యూన్లీ లవ్ ఇండియా, హూ అండర్స్టాండ్ వేర్ డెవలప్మెంట్ ఈజ్, who really wants to take Kashmir to another level. కశ్మీర్ ఈజ్ అగైనెస్ట్ అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేటువంటి ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ఉంది. లేదు, ఎప్పుడెప్పుడు కశ్మీర్లో ఫ్రీడమ్ దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ టూల్ని బేస్ చేసుకుంటే మేజర్ సాబ్, అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కశ్మీర్లో చేంజ్ని తీసుకొచ్చిందా, తీసుకొని రాలేదా? చూడండి, ఫస్ట్ మీరు ఆర్టికల్ 370 కన్నా ముందు ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరుగుతుందో, మేమందరం అనుకున్న విషయం ఏంటి అంటే, గ్రౌండ్ మీద వెన్ ఆర్టికల్ 370 గాట్ అబార్గేటెడ్, ఐ వాజ్ దేర్, కశ్మీర్లోనే నేను పోస్టెడ్ అప్పుడు. సో అప్పట్లో స్టార్టింగ్లో మాకు అనిపించిన విషయం ఏంటంటే, దీనికి ఒక సబ్ క్లాజ్ ఉంది 35 ఆల్ఫా అని ఆర్టికల్ 370కి. ఆ ఒక్క సబ్ క్లాజే తీసేస్తారేమో అనుకున్నాం, కానీ మొత్తం ఆర్టికల్ 370 తీసేశారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎవరన్నా బయట నుంచి వచ్చి కశ్మీర్లో ల్యాండ్ కొనుక్కోవాలన్నా, అక్కడ ఆ స్టేట్ సిటిజన్షిప్ కావాలన్నా కానీ ఇప్పుడు దొరుకుతుంది వాళ్ళకి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక సొసైటీ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ 97-98% ఆఫ్ వన్ సింగిల్ ఐడెంటిటీ, వాళ్ళు బయట నుంచి ఎవరినన్నా రానివ్వాలి అంటే దే ఆర్ లుకింగ్ ఇట్ యాజ్ ఎ థ్రెట్. అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చేస్తే కశ్మీర్ మా చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి టెర్రరిస్ట్ కానివ్వండి, అక్కడున్న సపరేటిస్ట్ లీడర్స్ కానివ్వండి, ఈ రోజుల్లో అక్కడున్న లోకల్ కశ్మీరీని వాళ్ళని ఏమంటారు, రెచ్చగొడుతున్నది ఈ పాయింట్ పట్టుకొని. మీరు చెప్పండి, ఇవాళ మీరు హైదరాబాద్లో ఉన్నారు, లెట్స్ ఇమాజిన్ యు ఆర్ వెరీ రిచ్. మీరు కశ్మీర్లో ఒక ల్యాండ్ కొనుక్కుంటారు, లేకపోతే ఒక చిన్న ఇండస్ట్రీ పెడతారు. మీరు అక్కడికి వెళ్ళి ఉంటారా 24/7 365 days? ఉండరు. మీరు హైదరాబాద్ మీ బేస్ పెట్టుకుంటే మీరు అక్కడ బిజినెస్ ఆపరేషన్స్ చేయడము, లేకపోతే అక్కడ ఏదన్నా చిన్న హాలిడే హోమ్ లాంటిది కట్టుకుంటే సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు మీరు వెళ్ళి వస్తారు. కానీ లోకల్స్కి ఎలాగా అనిపిస్తుంది అంటే, ఇక్కడ ఒకసారి బయట నుంచి జనాలు వచ్చేస్తే ఇక్కడున్న ల్యాండ్ మొత్తాన్ని కొనేసి మేము సెకండ్ క్లాస్ సిటిజన్స్ అయిపోతాం, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అయిపోతారు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వాజ్ ఆల్సో ట్రయింగ్ టు రీలొకేట్ కశ్మీరీ పండిట్స్ అగైన్ కశ్మీర్ వ్యాలీలోకి. ఇదంతా చేస్తే మళ్ళీ మా అథారిటీ మొత్తం పోతుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళకి ఎక్కడో నెగిటివ్
ఫీడ్బ్యాక్ అయితే ఉంది ఆర్టికల్ 370 మీద. ఓకే. కానీ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఇవాల్టి వరకు కూడా స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, ఇంతకు ముందు మీద చూసుకుంటే కంపారిటివ్గా బాగా తగ్గిపోయింది. అదొక పాజిటివ్ సైడ్. అంటే నేను కాశ్మీర్కి వెళ్ళిన కొత్తలో ఒక టెర్రరిస్ట్ లైఫ్ స్పాన్ యూస్ టు బి అట్లీస్ట్ 6 to 7 years. ఇవాళ ఒక టెర్రరిజంలో చేరితే వాడు కనీసం ఒక 6-7 ఏళ్ళు బతికే ఛాన్సెస్ ఉండేవి. కొంతమంది 3 ఏళ్లకి ఎన్కౌంటర్లో చనిపోతారు, బట్ యూ కెన్ టేక్ అన్ యావరేజ్ ఆఫ్ 5 years. అదే మేము కాశ్మీర్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చామో మేము మేబీ ఇన్ 2020-21 ఆ టైంకి ఒక టెర్రరిస్ట్ లైఫ్ స్పాన్ని మేము ఆల్మోస్ట్ ఒక 2 monthsకి తగ్గించాం. అంటే ఇవాళ ఒక టెర్రరిజంలో జాయిన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం మీ అబ్బాయి ఇలాగ టెర్రరిస్ట్ ర్యాంక్స్లోకి జాయిన్ అయ్యాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ అబ్బాయి ఒకవేళ ఇంటికి కాల్ చేస్తే చెప్పండి, సరెండర్ అవ్వమని చెప్పి ఒక కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు, హీ విల్ బి బ్యాక్ అగైన్, హీ విల్ బి అలైవ్. సరెండర్స్కి ఛాన్స్ ఇస్తారా మీరు? ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా సరెండర్కి ఛాన్స్ ఇస్తాం మేము. ఓకే. అంటే నేను చేసిన ఆపరేషన్స్లో చాలాసార్లు ఏమవుతుంది అంటే మనంతా రౌండప్ చేసాం ఎక్కడైతే టెర్రరిస్ట్ దాక్కొని ఉన్నారో. ఓకే. ఒకవేళ వాళ్ళు ఫారెన్ టెర్రరిస్ట్ అనుకోండి, పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ ట్రై టు సరెండర్ దెమ్. ఓకే. అదే ఎవరైతే లోకల్ కాశ్మీరీ టెర్రరిస్ట్ ఉన్నారో, ఇప్పుడు చూడండి మనం కాశ్మీర్ని ఇండియాలో ఒక పార్ట్ అంటున్నప్పుడు అక్కడున్న ప్రజల్ని కూడా మన వాళ్ళలాగా ట్రీట్ చేస్తే తప్ప అది కంప్లీట్గా మన పార్ట్ అని చెప్పుకోవడానికి మనకి ఆ హక్కు లేదు. సో సేమ్ అదే సిద్ధాంతమైన మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఆపరేషన్స్ జరుగుతాయో బయట పోలీస్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, మెగాఫోన్ పట్టుకొని అరిచి చెప్తారు, ఇప్పటికీ మీ దగ్గర ఛాన్స్ ఉంది, మీరు సరెండర్ అయితే వీ విల్ టేక్ యూ, మిమ్మల్ని మీరు లొంగిపోతే వీ విల్ టేక్ యూ ఇంటూ కస్టడీ అని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇల్లు చుట్టుపక్కల ఉంటే, దగ్గరలో ఉంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా మేము ఆపరేషన్ సైట్కి పిలిపిస్తాం. ఆ టెర్రరిస్ట్ వాళ్ళ పేరెంట్స్ని కూడా మేము చెప్తే వినట్లేదు, కనీసం మీరైనా చెప్పండి బయటికి రమ్మని చెప్పి అని. ఇదంతా వినకుండా నాకు జిహాదే కావాలి, నాకు జన్నతే కావాలి అనుకుంటే ఇండియన్ ఆర్మీ ఈజ్ రెడీ టు సర్వ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. కానీ దాని ముందు మేము ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తామా అంటే ప్రతిసారి ఛాన్స్ ఇచ్చాము. వాళ్ళు వినప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ది అల్టిమేట్ డీల్. అది గ్రౌండ్ రియాలిటీ అక్కడ. పుల్వామా ఇన్సిడెంట్లో దావిందర్ సింగ్ అనేటువంటి ఒక డిఎస్పీ ఇద్దరు టెర్రరిస్టులను తన జీప్లోకి తీసుకెళ్తూ సేఫెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఎన్ఐఏ హ్యాస్ బుక్డ్ ఎ కేస్. అండ్ బై ద సేమ్ వే ఇండియన్ ఆర్మీలో కొంతమంది పీపుల్ హనీ ట్రాప్కి దే ఆర్ ఇన్ వెరీ వెల్ ప్లేసెస్లో ఉండి హనీ ట్రాప్కి, డిఆర్డిఎల్లో ఉండేటువంటి కొంతమంది వాళ్ళు ఇండియన్ రహస్యాలని పాకిస్తాన్కి అమ్మేసుకుంటున్నారు. అంటే ఎక్కడ ఉంది ఈ లోపం? చూడండి, నేను ఒకటి చెప్తాను, దీని మోడస్ ఆపరెండి ఎలాగుంటుందో నేను చెప్తాను. ఇది రన్ అయ్యేది మొత్తం బ్లాక్మెయిల్ మీద చూసుకుంటే. మీరు ఒక మనిషిని, నార్మల్ మనిషిని చూసుకుంటే మనకి కోరికలు అనేవి ఉంటాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ డిజైర్స్. కొంతమందికి డబ్బులు కావాలి, కొంతమందికి సెక్స్ కావాలి, కొంతమందికి పవర్ కావాలి, కొంతమందికి ఇంకొకటి ఏదో కావాలి. వెన్ యూ లుక్ అట్ సోల్జర్స్, ఇండియానే కాదు ప్రపంచంలో మీరు ఎక్కడ సోల్జర్స్ని తీసుకున్నా కానీ దే లివ్ అ లిటిల్ బిట్ ఆఫ్ లోన్లీ లైఫ్స్. డిప్లాయ్మెంట్ మీద వెళ్తున్నారు, ఎక్కడో ఫార్వర్డ్ పోస్ట్ మీద ఉన్నారు, ఫీమేల్ ఇంటరాక్షన్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఒకవేళ లీవ్కి వచ్చినా కానీ ఇన్ ఏ ఇయర్ హార్డ్లీ దే కమ్ ఫర్ 2 months 3 months, దానికన్నా వాళ్ళు రాలేరు. సో అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళని ట్రాప్ చేయడం కొద్దిగా కంపారిటివ్గా ఈజీగా ఉంటుంది. మనం అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే ఐ కీప్ క్రియేటింగ్. ఒకవేళ నేను ఇప్పుడు కంపెనీ కమాండర్ అనుకోండి ఆర్మీలో, ఐ హ్యావ్ 200 soldiers అండర్ మీ. ఆ 200 soldiers ప్రతి మంత్ నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని 10 సార్లు చెప్పినా కానీ హ్యూమన్ డిజైర్ అనేది ఇట్ బీట్స్ ఎవ్రీథింగ్ అట్ ది ఎండ్. అది స్టార్ట్ ఎలాగవుతుందంటే, నేను ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ఒక హనీ ట్రాప్ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తాను. ఒక ఆర్మీ జేసీఓ ఇక్కడ హైదరాబాద్లో పోస్టెడ్ ఉండేవాళ్ళు. అతనికి ఒక అమ్మాయి ఆన్లైన్లో పరిచయం అయింది. దే హ్యావ్ షేర్డ్ దేర్ న్యూడ్స్ అండ్ ఆల్, మొత్తం కొద్దిగా ఇంటిమేట్గా వెళ్ళిపోయారు. ఓకే. ఆ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆ అమ్మాయి పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించిన అమ్మాయి అని. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంది కాల్ చేసి, ఇప్పుడు కనుక నువ్వు నేను అడిగిన బెటాలియన్స్వి లొకేషన్ చెప్పకపోతే, లేకపోతే ఇప్పుడు నువ్వు సికింద్రాబాద్లో ఉన్నావు లేకపోతే హైదరాబాద్లో ఉన్నావు, అక్కడ ఏ బెటాలియన్స్ ఉన్నాయో నాకు నువ్వు చెప్పకపోతే ఈ ఫొటోస్ అన్నీ రేపు ఉదయం మీ అబ్బాయి క్లాస్ రూమ్లో ఉన్న మిగతా పిల్లల దగ్గర ఉంటాయి. నవ్ యూ అండర్స్టాండ్ హౌ ఇట్స్ కంప్లీట్లీ ఎమోషనల్ ఎలా ట్రాప్ చేస్తారు. ఇప్పుడు మీరు చాలామంది మనం ఏం చేస్తాము అంటే సోషల్ మీడియాలో మన ఫ్యామిలీ గురించి ఓపెన్గా పెట్టేస్తాం, వి పోస్ట్ ఫొటోస్ అండ్ ఆల్. సో దాన్నే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి 2 పిల్లలు, ఒకళ్ళు 8th standard ఒకళ్ళు 9th standard చదువుతున్నారు అనుకున్నాం. ఓకే. ఆ 2 పిల్లలకి ఇన్స్టా అకౌంట్స్ ఉన్నాయి, లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి.
ఇప్పుడు నేను మిమ్మల్ని మీ గురించి ఏదైనా సీక్రెట్ వాళ్ళకి చెప్పాలి అనుకోండి, ఆ వ్యక్తి గురించి ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ చేయడమే కదా. ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కనెక్టెడ్గా ఉన్నారు. అవతల వాళ్ళు చూసి యాక్సెప్ట్ చేస్తే చాలు, వీ కెన్ హ్యావ్ ద కన్వర్జేషన్. ఎస్. సో సేమ్ వాళ్ళు ఆ అమ్మాయి కూడా ఏమని బెదిరించిందంటే, నాకు ఈ లొకేషన్స్ మీరు చెప్పకపోతే నేను మీ పిల్లల క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ మీరు షేర్ చేసినవన్నీ నేను షేర్ చేస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అప్పటికి అతను మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఓకే, ఇక్కడ ఉన్న బెటాలియన్స్ అన్ని తప్పుడు బెటాలియన్స్ చెప్పడానికి ట్రై చేశాడు. కానీ అక్కడ ఉన్న ఆ వ్యక్తికి ఆల్రెడీ ఒక హనీ ట్రాప్ అంటే ఒక్క వ్యక్తికే జరగదు. అట్ ఏ టైం వాళ్ళు చాలా టార్గెట్స్ని చూస్ చేసుకుంటారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నా మీద కూడా చాలాసార్లు హనీ ట్రాప్ అవ్వడానికి, అంటే నాట్ జస్ట్ మీ, ఇండియన్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళ లైఫ్లో అట్లీస్ట్ వాళ్ళు 3-4 times ఈజీగా ఇది దే మైట్ హ్యావ్ గాన్ త్రూ దిస్. ఎవరో ఒకళ్ళు వాళ్ళని హనీ ట్రాప్ చేయడానికి ట్రై చేయడం ఇవన్నీ. సో ఇంకా ఫైనల్గా ఆవిడేమని చెప్పిందంటే, నువ్వు చెప్పిందంతా తప్పు, నాకు 3 battalions గురించి ఆల్రెడీ తెలుసు, అవి ఇక్కడ ఉన్నాయి, నువ్వు దాన్ని తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చావని చెప్పి ఒక ఫోటో ఆల్రెడీ లీక్ చేసేసింది, విచ్ ఈస్ సెమీ నూడ్, కంప్లీట్గా జస్ట్ బెదిరించడం కోసం. ఇంకా వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక హీ హిమ్సెల్ఫ్ సరెండర్డ్ టు ఇండియన్ ఆర్మీ. నా వల్ల ఇలాగ తప్పు జరిగిపోయింది, ఇప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, నా పిల్లల దగ్గరికి ఇలాగా పరువు పోయే. టు బి ఫ్రాంక్ వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్. నిజం చెప్పాలనుకుంటే తను ఎక్కడ కూడా రహస్యాలు చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాగా దాన్ని ఏమంటారు, హనీ ట్రాపింగ్ అనేది జరుగుతుంది. హనీ ట్రాపింగ్ అనేది జస్ట్ ఇండియన్ ఆర్మీలోనే కాదు, వరల్డ్లో ఉన్న ప్రతి ఆర్మీలో హనీ ట్రాపింగ్ని ఒక చాలా పెద్ద వెపన్గా వాడతారు. పుల్వామా నుంచి పెహల్గామ్ అటాక్ వరకు టోటల్గా మనం చూసుకుంటే ఇప్పుడు మనకు న్యూసెస్ వస్తున్నాయి. ఇప్పుడు కాశ్మీర్లో కొన్ని చోట్ల నాన్ లోకల్స్ని పంపించేస్తున్నారు, స్లీపర్ సెల్స్ని పంపించేస్తున్నారు, NBSMA ఆర్మీ ఈ స్థాయిలో ర్యాపిడ్గా రియాక్ట్ అవుతుంది అని చెప్పి. ఓకే, ఇట్స్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. బట్ అటాక్ జరగకముందు ఏం చేశారు వీళ్ళంతా? పుల్వామాలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది, పహల్గామ్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎందుకు ఇదంతా? వై కాంట్ ముందెందుకు లేదు? చూడండి, మీరు చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తాను. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది ఖచ్చితంగా నేను ఒప్పుకోవాలి. నేను బీయింగ్ ఫ్రమ్ ది ఆర్మీ, నేను ఆర్మీని ఎంత సపోర్ట్ చేసినా కానీ ఎక్కడ ఫెయిల్యూర్ అయితే ఉందో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ సిన్సియారిటీ. అక్కడ మనం ఎందుకంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక తప్పు జరిగిందని చెప్పి మనం యాక్సెప్ట్ చేయకపోతే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోలేము. ఓకే. సో ఇంకొక విషయం, ఇక్కడ మీరు పుల్వామా నుంచి పెహల్గామ్ వరకు చూసుకుంటే ఆన్ ఏ డైలీ బేసిస్, నేను మీకు చెప్పాను కదా, యు ఆర్ డీలింగ్ విత్ ఎ రోగ్ నేషన్. అది నేను డెవలప్ అవ్వాలి అని అనుకునే కంట్రీ కాదు. ఓకే, ఇట్స్ ఎ రోగ్ నేషన్. ఎంతసేపు ఇప్పుడు పాకిస్తాన్ది ఇంటర్నేషనల్గా ఐడెంటిటీ ఏంటి? మీరు ఇండియా గురించి ఒక ఫారినర్ని అడిగితే ఏమని చెప్తారు? వాళ్ళు ఏమని చెప్తారు? టెంపుల్స్ అని చెప్తారు, లేకపోతే యోగా అని చెప్తారు, తాజ్మహల్ అని చెప్తారు. దే హ్యావ్ హండ్రెడ్ థింగ్స్ టు సే. పాకిస్తాన్ అని మీరు ఒక ఫారినర్ని అడిగితే పాకిస్తాన్ వాళ్ళు దాని గురించి ఏమని చెప్తారు? ఇండియాకి ఎనిమి. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ ఇట్ కమ్స్ అవుట్. ఏ రోజైతే వాళ్ళు ఇండియా మీద ఫైట్ చేయడం ఆపేస్తారో దే లూజ్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు వరకు వాళ్ళు మేము దాన్ని ఏమంటారు, వీఆర్ ది ఓన్లీ ఇస్లామిక్ న్యూక్లియర్ కంట్రీ అని ఏదైతే చెప్పుకొని వాళ్ళు విర్రవీగిపోతున్నారో దానికి ఇంక అర్థం ఉండదు. వన్స్ దే స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ఆల్ పీస్ఫుల్ థింగ్స్, డెవలప్మెంట్ అంటే వాళ్ళకి దట్ ఈస్ నాట్ హౌ దే వాంట్ దెమ్సెల్వ్స్ టు బి బ్రాండెడ్. సో ఇలాంటి కంట్రీ మన పక్కన ఉన్నప్పుడు రోజుకి 1000 అటెంప్ట్స్ జరుగుతాయి. ఈ కంట్రీలో ఏదో ఒక మూలన ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసుకుంటే ద్రవిడియనిజం అని కూడా ఒకటి స్టార్ట్ అయింది. మాకు సౌత్ ఇండియా వేరేగా కావాలి, అది ఇదని పిచ్చి మాటలన్నీ. ఇవన్నీ డూ యూ థింక్ జెన్యూన్గా సౌత్ ఇండియాలో కూర్చున్న వాళ్ళు చెప్తున్నారని? ఇది కూడా ఎక్కడో చోట ISI దీన్ని పుష్ చేస్తుంది. కొంతమందిని కొనుక్కుంటారు, వాళ్ళ చేత పుష్ చేయిస్తారు. ఇట్స్ ఎ వెరీ బిగ్గర్ గేమ్ దట్ హ్యాపెన్స్ బిహైండ్ ది కర్టెన్స్. ఇప్పుడు పంజాబ్లో కూడా వాళ్ళు చేశారు, ఇండియాలో యూనిటీని దెబ్బ కొట్టాలి అని. ఇప్పుడు పంజాబ్లో చేశారు. పంజాబ్లో మీరు 80s లో చూసుకుంటే ఖాలిస్తాన్ మూవ్మెంట్ అనేది జరిగింది. దట్ వాస్ బ్యాక్డ్ బై పాకిస్తాన్. కాశ్మీర్లో 35 years నుంచి అదే చేస్తుంది. సో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా 1000 అటెంప్ట్స్ ఉంటే అందులో 999 ఆపగలదు. బట్ ఏ ఆర్గనైజేషన్లో అయినా, మీరు కార్పొరేట్లో ఉన్నా, మీరు టీవీ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు ఆర్మీలో ఉన్నా, మీరు ఒలింపిక్స్కి వెళ్ళే స్పోర్ట్స్ మెన్ అయినా కానీ యూ కాంట్ గివ్ 100% సక్సెస్ రేట్ అనేది ఎక్కడ అవ్వదు. ప్రపంచం మొత్తంలో ఎక్కడ అవ్వదు. మీకు చాలా విషయాలు బయటికి రావు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక్కటే జరిగింది అనిపిస్తుంది. బట్ ఆన్ ఏ డైలీ బేసిస్ వీ స్టాప్ అట్లీస్ట్ 100-150 అటాక్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ఓకే. సో ఎక్కడో చోట వైఫల్యం అయితే జరుగుతుంది. 100% మనం రిజల్ట్ ఇవ్వగలమా అంటే అది ప్రపంచంలో ఉన్న ఏ ఆర్గనైజేషన్ వల్ల కాదు.
కానీ మనం ఇప్పుడు మీరు అడిగారు కదా, ముందెందుకు వాళ్ళని రైడ్ చేయలేదు, లేకపోతే అంతమందిని ఎందుకు ముందు డిటైన్ చేయలేదు, ఇదంతా జరిగిన తర్వాత ఎందుకు చేస్తున్నారు అంటే, మన కంట్రీలోనే ఒక సెగ్మెంట్ ఆఫ్ మీడియా కానివ్వండి, ఒక సెగ్మెంట్ ఆఫ్ పొలిటీషియన్స్, ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎలాగుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ 1500 మంది కశ్మీరీస్ని డిటైన్ చేశారు, ఆన్ గ్రౌండ్ వర్కర్స్, ఎవరినైతే మనం స్లీపర్ సెల్స్ అంటాం బేసికల్. ఓకే, వీళ్ళని ముందే టచ్ చేసామనుకోండి, ఏం అవ్వకముందే ఇదే దేశంలో అల్లర్లు అవుతాయి. మీరు ఏమీ లేకుండా ఈ 1500 మందిని జైల్లో వేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతున్నాయి. కొంతమంది పొలిటీషియన్స్ వస్తారు, కశ్మీరీస్ని మీరు ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి. కొంతమంది మీడియా వస్తుంది, ఇండియన్ ఆర్మీ హ్యాస్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ద లాస్ట్ 3 decades, అభం శుభం తెలియని కశ్మీరీస్ని లోపలేస్తారు. సో యూ డోంట్ వాంట్ ఆల్ దిస్ రక్కస్, యూ హ్యావ్ మచ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డీల్ విత్ యాజ్ ఎ కంట్రీ. కానీ వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, అసలు ఎవరు చేశారు అని లోపల మూలాలు తెలుసుకోవడానికి వీళ్ళందరి డేటాబేస్ మన దగ్గర ఉంటుంది. ఇలాంటిది ఏదన్నా ఇష్యూ అవ్వగానే అందరికన్నా ఫస్ట్ వీళ్ళందరినీ మనం లోపలికి తీసుకొని వీ టేక్ యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రోజు మనకు తెలిసిందేంటి, 3 వచ్చారు 4 వచ్చారు అని. బట్ టుడే వీ నో దట్ దెర్ వర్ 7 people and there were almost 14 to 20 people who were supporting them logistically, who are local Kashmiri people. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా రావాలి అంటే వాళ్ళని మళ్ళీ మనం డిటైన్ చేసుకుంటాం, వాళ్ళని ఉతికితే అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మీరు అడిగినట్టుగా ముందెందుకు చేయలేము అంటే, ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ రక్కస్ టు ద లాస్ట్. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మేజర్ సార్, బికాస్ ఈ క్వశ్చన్ పొలిటీషియన్ ముందు పెడితే ఏదో ఒక ఎస్కేపింగ్ ఆన్సర్ చెప్తాడు. బట్ యు ఆర్ ద రియల్ వారియర్, యూ వర్క్డ్ ఆన్ ద గ్రౌండ్ కాబట్టి అడుగుతున్నాను. పాకిస్తాన్కి బుద్ధి చెప్పటం కేవలం యుద్ధం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని అనుకుంటే ఇప్పటికి 4 సార్లు చెప్పాం మనం, మారలేదు. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం అవసరమే, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని అంటున్నాం. హోల్ నేషన్ ఈజ్ అంటోంది ఖచ్చితంగా. మళ్ళీ మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా? యుద్ధం చేస్తేనే పాకిస్తాన్ మారుతుందా? చూడండి, మనం ఎంత స్టూడియోస్లో యుద్ధం 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 అన్నా కానీ, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ వార్కి మించిన కాస్ట్లీ అఫైర్ లేదు. ఒకసారి వార్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు మన ఎకానమీ ఏంటి, దీనివల్ల మనకి ఎన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం, రిపర్కషన్స్ ఎలాగుంటాయి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, మళ్ళీ మనం పుంజుకోగలమా ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే, మన ఎకానమీ ఏది దెబ్బతింటుంది. అంతెందుకండి, చిన్న చిన్న కెనాల్ నెట్వర్క్స్, ఇరిగేషన్ నెట్వర్క్స్, అంటే ఏవైతే కాలువలు ఉంటాయో వ్యవసాయం చేయడానికి, వీటన్నిటిది కూడా రోల్ ఉంటుంది వార్లో. ఎప్పుడు వర్షాలు పడితే వెదర్ ఎలాగుంటుంది, టెరైన్ ఎలాగుంటుంది, ప్రతి చిన్న దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని వార్లోకి వెళ్తాం. వార్ అనేది మనం ఇవాళ ఒకటి జరిగిపోయింది, రేపు ఉదయం ట్యాంక్లు వేసుకొని మనం వెళ్ళిపోదాం ఇంటూ ది ఎనిమీస్ టెరిటరీ అంటే, దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు మీరు 1971 బంగ్లాదేశ్ వార్ చూసినా కానీ, ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా గారికి ఇందిరాగాంధీ గారు చాలా ముందు చెప్పారు మీరు వార్ చేయండి అని. అప్పుడు శామ్ మానిక్షా గారు ఏమని చెప్పారు అంటే, మీరు వార్ ఓడిపోవాలి అంటే చెప్పండి, నేను రేపు ఉదయాన్నే ట్యాంక్స్ తీసుకొని నేను బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతాను. అలా కాదు, మీకు వార్ గెలవాలి అని ఉంటే నాకు ఇంత టైం ఇవ్వండి, నాకు ప్రిపరేషన్కి టైం కావాలి, నాకు వెదర్ ఎప్పుడు ఎలాగుంటుంది, టెరైన్ ఎలాగుంటుంది. ఎందుకంటే మీరు బంగ్లాదేశ్ లాంటి ప్లేస్ చూసుకుంటే వర్షాకాలంలో అక్కడ నదులన్నీ చాలా వైడ్ అయిపోతాయి, వాటర్ ఫ్లో అయిపోయి. అలాంటి టైంలో మీరు నదులు క్రాస్ చేయాలంటే మీకు చాలా కష్టం అవుతుంది. సో అలాంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ని కూడా మీరు మైండ్లో పెట్టుకొని వార్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వరకు మనకి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్స్ చూసుకుంటే, ఒకటి 1947-48 అయింది, ఆ తర్వాత 1965 అయింది, 1971 అయింది, ఆ తర్వాత 1999 అయింది. వీటన్నిటిలో మనకి అడ్వాంటేజ్ వచ్చిన వార్ అనేది మీరు నన్ను అడిగితే ఏమీ లేదు. కార్గిల్ కూడా ఏమీ లేదు. 1947-48 మీరు చూసుకున్నారనుకోండి, అప్పట్లో సగం చాచా నెహ్రూ, అది జవహర్లాల్ నెహ్రూ గారు యూఎన్కి వెళ్ళడం వల్ల సీజ్ ఫైర్ అయిపోయింది. ఆ సీజ్ ఫైర్ ఎప్పుడైతే అయిందో అప్పుడు గీసిన లైన్ పిఓకే అయిపోయింది. అందుకనే మనం దాన్ని ఇంటర్నేషనల్ బోర్డర్ అనకుండా ఎల్ఓసి అంటాం, బికాస్ అది పర్మనెంట్ బోర్డర్ కాదు. దాంట్లో మనకేమన్నా ఒరిగిందా? సగం కాశ్మీర్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనం 1965 వార్ తీసుకున్నాం. 1965 వార్లో కూడా ఏవైతే మీకు ఇప్పుడు ఎవరైతే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఫర్ రాజస్థాన్, శ్రీమతి దియా కుమారి, వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు బ్రిగేడియర్ భవానీ సింగ్ అని. అంటే దే కమ్ ఫ్రమ్ రాజ్పుతానా, అంటే వాళ్ళు ఒకప్పుడు రాజులు. ఓకే, ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు రాజ్యాలు లేవు, ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసింది, కానీ ఒక రాజు పని ఏంటి? యుద్ధం చేయడం. సో ఆయన ఇండియన్ ఆర్మీ జాయిన్ అయ్యి, ఇండియన్ ఆర్మీలో ఆయన పారా కమాండో అయ్యి, ఆయన టీంని తీసుకొని 80 కిలోమీటర్ల లోపలికి వెళ్ళారు పాకిస్తాన్లోకి. వీ హ్యావ్ క్యాప్చర్డ్ దట్ మచ్ ఆఫ్ ఏరియా. కానీ తర్వాత పొలిటీషియన్స్ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ ఎవ్రీథింగ్ బికేమ్ నార్మల్.
ఆ తర్వాత మళ్ళీ 1971లో మనం బంగ్లాదేశ్ని వేరు చేసాం. 93,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ని మనం క్యాప్చర్ చేసుకున్నాం. 93,000 మంది ప్రిజనర్స్ని క్యాప్చర్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మన దగ్గర అంతమంది ఉన్నప్పుడు వీ కుడ్ హ్యావ్ నెగోషియేటెడ్, మాకు ఇది కావాలి అది కావాలి అని. మళ్ళా శాంతికి పోయి మనం బంగ్లాదేశ్ని వేరే కంట్రీ చేసాం. ఆ 93,000 మందిని మనం ఏం చేయకుండా రిటర్న్ ఇచ్చేసాం. అక్కడ మనకేమన్నా ఒరిగిందా? ఏమీ లేదు. ఆ బంగ్లాదేశ్ని మన వైపు ఆ రోజు మనం బంగ్లాదేశ్ని వేరు చేసి ఇండియాలో కలుపుకొని ఉంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో చికెన్ నెక్ ఏదైతే ఉందో అది వైడ్ అయ్యేది. వీ కుడ్ హ్యావ్ బికమ్ మచ్ స్ట్రాంగర్ స్ట్రాటజికల్లీ. అప్పుడు ఏమన్నా చేసాం? ఏమీ చేయలేదు. 93,000 టెర్రరిస్ట్ని మీరు అలాగా ప్రిజనర్స్ ఆఫ్ వార్ని మీరు వెనక్కి అప్పగించారు. ఆ తర్వాత 1999కి వచ్చామనుకోండి, వాళ్ళు అటాక్ చేశారు, మనం డిఫెండ్ చేసుకొని ఆల్రెడీ మనం ఏవైతే ఉన్నాయో మనం మళ్ళీ రీక్యాప్చర్ చేసుకున్నాం. అందులో కూడా పెద్దగా మనం ముందుకు వెళ్ళింది లేదు. అందుకని వాళ్ళకి ఇంత ధీమా. ఎంత యుద్ధం చేసినా కానీ ఫైనల్గా టేబుల్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు వీళ్ళు మళ్ళీ శాంతి గురించి మాట్లాడతారు కాబట్టి మనకేం ఇబ్బంది లేదన్న ధీమా పాకిస్తాన్ది. ఈసారి వార్ జరిగితే వార్ ఎలాగుండాలి అంటే, లెట్స్ టేక్ సమ్ టైం, కొద్దిగా టైం పట్టినా పర్లేదు. వార్ జరిగితే పిఓకే మందైపోవాలి, గిల్గిట్ బాల్టిస్తాన్ వేరవ్వాలి, బలోచిస్తాన్ వేరవ్వాలి, సింధ్ ప్రొవిన్స్ ఏదైతే ఉందో అది వేరవ్వాలి. అండ్ ఈసారి మనం వార్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అస్. ఓకే, మనం ఇటువైపు నుంచి వార్ చేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా పడదు. వాళ్ళకి ఉన్న బార్డర్ పేరు డ్యూరెండ్ లైన్. అక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ డిప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకవైపు నుంచి పాకిస్తాన్ మీద దండెత్తాలి, మనము దండెత్తాలి. వీ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ. వీ ఆల్సో హ్యావ్ టు టేక్ ఇంటర్నల్ ప్లేయర్స్ ఆల్సో. ఎవరైతే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈసారి ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ఎ వార్, వీ హ్యావ్ టు గో టు వార్ విత్ అన్ ఇంటెన్షన్ టు బ్రేక్ పాకిస్తాన్. ఓకే, అలాంటి ఇంటెన్షన్తో వెళ్తేనే మనం వార్కి వెళ్తున్న దానికి ఒక మీనింగ్ వస్తుంది ఎండ్కి. అలా కాదు నేను మళ్ళీ కొద్దిగా ఫైట్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి శాంతి పీస్ టాక్స్ మాట్లాడతాం, ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం, ఆ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ది లాంగర్ రన్. అది నా ఉద్దేశం. మరి నేను ఎంత చెప్పినా కానీ ఇట్స్ అట్ ది ఎండ్ ఇట్స్ గోయింగ్ టు బి ది ఇండియన్ గవర్నమెంట్ హూ డిసైడ్స్ ఎగ్జాక్ట్లీ ఏది వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఏది చేస్తే మనకి బెనిఫిషియల్, స్ట్రాటజిక్గా ఏది ఇంపార్టెంట్ అన్నది వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో పోల్చుకుంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. కాబట్టి ఎందుకంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏ ఆపరేషన్స్ అయినా అన్నిటికన్నా పెద్ద పార్ట్ ఏంటి అంటే దే ఆర్ కాన్ఫిడెన్షియల్. సో ఏదైనా ఫైనల్గా గవర్నమెంట్ తీసుకోవాలి డెసిషన్. దే షుడ్ టేక్ అ స్ట్రాంగ్ డెసిషన్. యాజ్ పబ్లిక్, యాజ్ సోల్జర్స్, వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ హ్యావ్ టు సపోర్ట్ అండ్ వీ హ్యావ్ టు యునైట్ వెన్ సచ్ డెసిషన్ ఈజ్ టేకెన్. I want to keep full stop for this conversation, not with the controversy. I want to keep full stop with your message. Message అనుకుంటారో, కాల్ అనుకుంటారో, ఏదైనా పర్లేదు మేజర్ సాబ్. వాట్ డూ యూ వాంట్ టు కన్వే టు ద ఇండియన్ యూత్ ఆర్ ఇండియన్స్? చూడండి, ఈ మెసేజెస్ ఇవన్నీ నాకు పెద్దగా నచ్చవండి. మీకు చెయ్యాలి అంటే చాలామంది నాకు చెప్తారు మీరు మోటివేట్ చేస్తే జనాలు ఆర్మీలోకి వెళ్తారు, అది దట్ డజంట్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్. నన్ను అడిగితే మీ లోపల మీకుంటే 10 మంది వద్దు అన్నా కానీ మీరు ఆర్మీలోకి వెళ్తారు. మీ లోపల మీరు ఆ థాట్ లేకపోతే 10 మంది వచ్చి మీకు చెప్పినా కానీ మీరు వెళ్ళరు. సో ఇట్స్ నాట్ అబౌట్ మోటివేషన్, ఇట్స్ నాట్ అబౌట్ మెసేజ్. నేను చెప్పేది ఏంటంటే ఈ దేశం ఇంతకుముందు వార్ జరిగినప్పుడు కూడా దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్. అంటే ఆడవాళ్ళు వాళ్ళ నగలు అవును ఇచ్చిన రోజులు ఉన్నాయి. మీరు ఆ ప్రేమను కంటిన్యూ చేయండి ఫర్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ అస్. ఏం చేయాలో మేము చేస్తాం, మీరు జస్ట్ మాకు సపోర్ట్ చేయండి, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. ఒకవేళ మీకు నిజంగా నేను ప్రతి ఒలింపిక్స్ జరిగినప్పుడు మనం ఏమంటాం, మనకి ఇండియాకి ఎందుకు ఇంత పాపులేషన్ ఉన్నా కానీ ఇన్ని తక్కువ మెడల్స్ ఎందుకు వస్తున్నాయి, ఇన్ని తక్కువ గోల్డ్ మెడల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మీ అబ్బాయిని మాత్రం మీరు యూఎస్ పంపించాలనుకుంటారు, కానీ ఇండియా మొత్తం మీకు మెడల్స్ తేవాలి అంటే ఎలాగొస్తుంది? భగత్ సింగ్ పుట్టాలి కానీ మన ఇంట్లో పక్కింట్లో పుట్టాలి. ఎస్. సో ఇఫ్ మీకు ఇండియా కోసం ఏమన్నా చెయ్యాలి అని ఉంటే సోల్జర్స్ అనే కాదు. ఇప్పుడు ఒకప్పుడు నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నాకు అనిపించేది సోల్జర్సే అన్నీ చేస్తారు, వీఆర్ ది గ్రేట్, అది ఇది. బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కంట్రీ అనేది బాగా అభివృద్ధి చెంది ఎకానమీ బాగుంటేనే కదా ఇప్పుడు సోల్జర్స్కైనా శాలరీస్ కానివ్వండి ఏవైనా అట్ ది ఎండ్ దే కమ్ ఫ్రమ్ ట్యాక్స్ పేయర్స్ మనీ. సో యాజ్ అ కంట్రీ మనం డెవలప్ అవ్వాలంటే ప్రతి ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ఒక్క విషయం ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా, ఇండియాలో ఎక్కడుండి పని చేస్తున్నా, అబ్రాడ్లో ఉండి చేస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క విషయం, నేషన్ ఫస్ట్. నేషన్ ఫస్ట్. మీ రిలీజియన్ ఫస్టా, మీ కాస్ట్ ఫస్టా, లేకపోతే మీ కమ్యూనిటీ ఫస్టా, ఇవన్నీ తర్వాత. ఇవన్నీ మీలో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎన్ని కొట్టుకోవాలంటే అన్ని కొట్టుకోండి. బట్ అట్ ఎ టైమ్ ఆఫ్ క్రైసిస్ ఇఫ్ దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, దట్ ఈస్ నేషన్.
ఇలాంటి మైండ్ సెట్ మీరు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీరే అయ్యారనుకోండి, ఐటీ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, కానీ మీకు నేషన్ ఫస్ట్ అనేది మైండ్లో ఉందనుకోండి, మీరు ఒక రూట్ ఎలా క్రియేట్ చేసుకుంటారు అంటే ఇవాళ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను, ఈధర్ మీరు ఎలాగ అనుకుంటారు నేను బాగా ఈ కంపెనీని పెంచి ఇండియాలోనే ఒక పెద్ద కంపెనీ లాగా, వరల్డ్ మొత్తంలోనే ఒక పెద్ద కంపెనీ లాగా, అది కూడా ఇండియా నుంచి వచ్చిన కంపెనీ లాగా చేయాలని మీకు ఒక థాట్ రావచ్చు. లేకపోతే మీరు ఏదైనా సాఫ్ట్వేర్స్ తయారు చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఏంటండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇట్స్ జస్ట్ సాఫ్ట్వేర్, ఇట్స్ అన్ అప్లికేషన్. దానివల్ల యూఎస్కి ఇప్పుడు ఎంత పేరు చెప్పండి, కానీ మన వైపు నుంచి ఎవరికన్నా ఒక థాట్ రావచ్చు, నా ఇండియాకు కూడా ఇలాంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావాలి, వై ఆర్ వి డిపెండింగ్ ఆన్ అనదర్ కంట్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, జస్ట్ లైక్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ చైనా. చైనాలో బయట వేవి ఎలా ఉండవు, యూట్యూబ్ కానీ వాళ్ళ సొంతే వాళ్ళు ఉంటాయి. సో ఒక కార్పొరేట్లో పనిచేసిన ఐటీ ఉద్యోగికి కూడా మైండ్ సెట్ ఎలాగుంటుంది అంటే నేషన్ ఫస్ట్ అని పెట్టుకున్నప్పుడు ఏది చేసినా దాంట్లో మన దేశానికి ఎలాగా బెనిఫిట్ అవుతుంది అని మైండ్లో పెట్టుకొని పనులు చేస్తే మీ ఎర్నింగ్ మీకు ఉంటుంది. మీరేమి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సిన పని లేదు ఇండియా బాగుపడాలంటే. మీరు చేసే దాంట్లో ఇండియా అనే ఒక ఎలిమెంట్ని కూడా పెట్టుకుంటే ఈవెన్చువల్గా చిన్న చిన్న ఎఫర్ట్స్ అన్నీ కలిపి అది ఒక పెద్ద ఎఫర్ట్ అవుతుంది, కంట్రీ ముందుకు వెళ్తుంది అని నా ఉద్దేశం. రైట్ మేజర్ సార్, నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కొన్ని ఉన్నాయి, ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఐ కెన్ కౌంట్ దెమ్ ఆన్ మై ఫింగర్స్. ద ఇంటరాక్షన్ విత్ యూ has given me immense satisfaction, and once again Major Sir, hats off to your honesty and salute your sincerity. Jai Hind Major Sir. Jai Hind. Thank you so much. Thank you.